కరీంనగర్లో తపస్సు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యను గెలిపించాలని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్య కొమరయ్యను గెలిపించుకోవాలని అన్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ ఎన్నికలు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతిస్తున్నటువంటి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మల్కా కొమరయ్య గారికి మద్దతుగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది ఏర్పాటు చేసినాం. ఈ నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది ఒక ఆత్మీయ సమ్మేళన రూపంలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వందలాది ఉపాధ్యాయులతోన ర్యాలీ తీసి కలెక్టరేట్ నందు నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక కుగ్రామంలో పుట్టి మరి అత్యున్నతమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ లోపల బీటెక్ చేసి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకొని విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా చాలా నిరాడంబరతో మృదువుగా ఆత్మీయంగా పలకరిస్తూ విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారికి తెలంగాణ ప్రాంత ప్రజలు మద్దతిస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు అనేటువంటిది పూర్తిగా అవగాహన చేసుకొని దాని పరిష్కారానికి మార్గాలు చూపిస్తాడని గత ఎమ్మెల్సీలు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వంచాన చేరి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ సొంత పనులు పట్టించుకోవడం, అదేవిధంగా అత్యంత భయంకరమైనటువంటి 317 జీవో అనేటువంటి గురించి ఏనాడు కూడా పోరాటం చేయనటువంటి గత ఎమ్మెల్సీలు మరి ఈరోజు ఏ విధంగా ముందుకు వస్తున్నారో ఆలోచన చేయాలి. ఆ ఎమ్మెల్సీలు మద్దతు ఇస్తున్నటువంటి గతంలో మద్దతు ఇచ్చినటువంటి సంఘాలు కానీ ఇప్పుడు సంఘాల పేర్లు చెప్పుకొని వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించేయాల్సినటువంటి బాధ్యత మన యొక్క ప్రతి ఉపాధ్యాయుని పైన ఉంది. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే పదోన్నతులు కానీ 317 జీవో పరిష్కారం కానీ అదేవిధంగా సిపిఎస్ రద్దు కానీ డిఏలు కానీ పిఆర్సీలు కానీ పెండింగ్ బిల్లు కానీ మరి అదే ప్రాథమిక పాఠశాల లోపల ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు విద్యారంగ ప్రక్షాళన చేయాల్సినటువంటిది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అటువంటి విషయాలను ప్రస్తావించడానికి గౌరవ మల్కా కొమరయ్య గారు కృషి చేస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతోనే మద్దతు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు. అదేవిధంగా తపస్ మాజీ సభ్యుని. వాస్తవంగా ఏంటంటే నేను కూడా ఒక యాస్పిరెంట్గా ఉండే, కాకపోతే అధిష్టానం మేర వరకు కొమరయ్య గారి పూర్తి బాధ్యత నేను తీసుకొని నా భుజస్కంధాలు వేసుకొని మా తపస్కు ఒక పూర్తి మద్దతునిచ్చి గెలిపిస్తాను. అదేవిధంగా ఇంకా విషయం ఏంటంటే వాస్తవంగా ఏంటంటే క్రితం మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు క్రితము ఉపాధ్యాయ సంఘాల యొక్క ప్రాబల్యం అధికంగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల ఉపాధ్యాయుల ఒక సరిపోవడం లేదు పోరాటానికి. ఇప్పుడు అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న బీజేపీని గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలు కానివ్వండి. వాస్తవంగా ఏంటంటే నా యొక్క పరిస్థితి ఒకటే చెప్తా. నేను జూన్లో రిటైర్డ్ అయితే ఇప్పటివరకు ఒక 1 రూపీ రాలేదండి. ఎందుకంటే గ్రాట్యుటీ కానివ్వండి, మెడికల్ బిల్ కానివ్వండి, లివ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, ప్రతిదీ పెండింగే ఉన్నది. ఈ ప్రభుత్వము మన ఉపాధ్యాయులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా మన హక్కులను కాలరాస్తుంది. కాబట్టి ఒక బీజేపీ అభ్యర్థి అయిన మన మల్కా కొమరయ్య గారిని గెలిపించినట్టయితే బీజేపీ అండదండలతో పోరాటం చేసి మన సమస్యలు పూర్తిగా తీర్స్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పోల్ సత్యనారాయణ మాజీ సభ్యులు వచ్చారు. ఇక్కడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కు ప్రొసెషన్లో వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఉపాధ్యాయులందరి సమస్యలు రోజు రోజుకు బాగా పోయినాయి. అందులో పాతగా గవర్నమెంటు గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఉపాధ్యాయుల సమస్యలన్నిటినీ మేనిఫెస్టోలో పెట్టి మేము సాధిస్తామని పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు 1 year 2 months అయినా కానీ వాళ్ళ సమస్యలు ఏమీ సాధించలేదు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఎజిటేట్గా ఉన్నారు వాళ్ళ సమస్యల పట్ల.
అది ఉపాధ్యాయులు అనేటువంటి చాలా గొప్ప మేధావులు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన గవర్నమెంట్స్ ఏ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా జటిలం చేశారు. తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులు గవర్నమెంట్లో జమ చేసుకొని వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులను ఎన్ని ఎమర్జెన్సీ పర్పస్కి వాడుకోవాలంటే కూడా ఆ డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం 1 year 6 months వెయిట్ చేపిస్తూ ఉంది. రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు పోల సత్యనారాయణ గారు చెప్పినట్టు రిటైర్డ్ కాగానే వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా ఒక డబ్బులతో ఏదైనా మంచి కార్యక్రమం కానీ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇష్టమైన వర్క్ చేసుకోవచ్చు. వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు బాండ్స్ ఇస్తూ అంటుండ్రు. ఆ బాండ్స్ ఎప్పుడు మ్యాచ్యూర్ అయ్యి 5 years బాండ్స్ అది. ఆ బాండ్స్ ఓన్లీ ఇట్స్ ఎ పేపర్, అది మనకు ఎమర్జెన్సీకి ఏమి యూటిలైజ్ కావు. అట్లనే ప్రతి ఉపాధ్యాయుల సెక్టర్కు గవర్నమెంట్ స్కూల్స్కు సపరేట్ సమస్యలు ఉన్నాయి. ప్రమోషన్స్ లేవు టైంలో, తర్వాత గవర్నెన్స్ లేదు, సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అదేవిధంగా గురుకులాలకు సపరేట్ సమస్యలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్కు సపరేట్ సమస్యలు ఉన్నాయి. అట్లే మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు SC ST BC వాటికి సపరేట్ సమస్యలు ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్ స్కీమ్ OPS CPS అని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకు పెన్షన్ స్కీము కూడా లేదు. ఇప్పుడు నార్మల్గా ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన తర్వాత ఆ పెన్షన్ డబ్బులతో వాళ్ళ మంత్లీ వాళ్ళ జీవనోపాధికి యూస్ఫుల్ అయ్యింది, అది కూడా తీసేశారు. అట్లా చాలా ఇష్యూలు టీచర్స్కు, ఇటు డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ టీచర్స్కు అందరికీ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి నా విన్నపం అందరి టీచర్లకు ఏంటంటే, మీరు గొప్ప మేధావులు, మీ వల్లనే మేమందరం కూడా ఈ స్టేజ్లో ఇప్పుడు సొసైటీలో ఉన్నాము. కాబట్టి మీరు మంచి భారీ పౌరులను చేసే వాళ్ళు కాబట్టి మీరు మీ సమస్యలను సాధించుకోవడానికి ఈసారి ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అన్ని స్టేట్లలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంటే వస్తుంది. అంతవరకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి మీ సమస్యలను మేము సాధిస్తామని నమ్మకం ఇస్తున్నాము. కాబట్టి మీరు ఆలోచించి క్యాండిడేట్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి, ఇంతకుముందు ఓల్డ్ హిస్టరీ ప్రకారం ఎవరైతే మీరు ఎమ్మెల్సీని ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి మీ సమస్యలు ఏమీ సాధించలేదు. కాబట్టి ఈసారి బీజేపీ ఫస్ట్ టైం OBC అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఈసారి మీరు నాకు ఛాన్స్ ఇచ్చి మీరు ఓటు వేస్తే మీ ఎంబడే బీజేపీ పార్టీ మా తపస్వి తర్వాత నేను ఉండి మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ సాధిస్తూ ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎప్పుడు కూడా మీ వెంట ఉంటానని మీరందరూ నన్ను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకం.